హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్తో ఎంతో హెల్తీగా చపాతీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్కి, డయాబెటీస్ ఉన్న వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి టైం లేనప్పుడు ఇలా హెల్తీగా మనము తయారు చేసుకొని తీసుకోవచ్చండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీ అండి. అంతేకాదు చాలా ఈజీ కూడా అండి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. మరి ఇక లేట్ చేయకుండా మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ తో హెల్తీగా చపాతీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ సబ్బాక్సిని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక కట్టు దాకా తీసుకున్నాను. దీన్ని మొత్తం క్లీన్ చేసేసి 2 సార్లు బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ ని తీసుకుంటున్నానండి. ఈ మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అలాగే పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ ని వేసుకోండి. 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలనుకుంటే 1 నుండి 2 కప్పుల దాకా సరే గోధుమ పిండిని తీసుకోవచ్చండి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ అలాగే గోధుమ పిండి 2 కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సబాక్సిని వేసుకోండి. మేమైతే సబాక్సి అంటామండి, కొంతమంది సోయా కూర అని కూడా అంటారు. ఎంత వీలవుతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా తురుముకున్న క్యారెట్ ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే 1 కప్పు దాకా కూడా క్యారెట్ తురుమును వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్ లో నెయ్యినైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకొని చపాతీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని బాగా కలపండి. చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వరకు కూడా కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని కలపండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మీరు మామూలుగా ఎలా అయితే చపాతీ పిండిని కలుపుకుంటారో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టే కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండికి పైన మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. అలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది ఆరకుండా ఉంటుందండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇలా పైన మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి అరగంట సేపు పక్క నుంచి పిండిని బాగా నాననివ్వండి. పిండిని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి. చపాతీ పిండి నానే లోపల పక్కన మనము చపాతీలోకి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాల్ని 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మినప్పప్పు, శనగపప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును, 4-5 దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసమే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టమోటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమోటో ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. టమోటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని పెద్ద కప్పుతో 1 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పైన మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించండి. బీరకాయలో ఉండే తడిని మనకు బీరకాయలు మగ్గడం కోసము సరిపోతుందండి ఆ తడి అనేది. ఇలా కనీసం అంటే మూత పెట్టేసి 5 నిమిషాల పాటు బీరకాయల్ని ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇందులో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చింది కదా, ఇదే వాటరే ఇదంతా మొత్తం మగ్గడానికి సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి.
హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించండి. బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించండి. బీరకాయ ముక్కలు ఉడికే లోపల మరొక పక్కన ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జారుకి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జారుని పక్కన ఉంచుకోండి. చూడండి, ఇక్కడ బీరకాయ ముక్కలు మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని మొత్తం ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పొడి మొత్తం కూడా బీరకాయ ముక్కల్లో బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. 1 నిమిషం తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లను వేసుకుంటున్నాను. ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా ఇలానే 2 నిమిషాల పాటు ఉడికించండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర కలిసేటట్టు ఇలా కలపండి. చూడండి, బీరకాయ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చపాతీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని తీసుకోండి. అరగంట సేపు నానబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు చపాతీల్ని తయారు చేసుకోవడం కోసము చపాతీ పీట కర్రని తీసుకోండి. అలాగే పొడి పిండిని కూడా నేను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండిని తీసుకున్నానండి. పొడి పిండిగా మీరు కావాలనుకుంటే బియ్య పిండిని అయినా సరే తీసుకోవచ్చు. వీటన్నిటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీల్లో రోల్ చేసుకోవడమేనండి. మనం రోల్ చేసుకుంటున్నప్పుడు చపాతీ అతుక్కున్నట్టు గనక అనిపిస్తే అప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే మధ్యలో ఫోల్డ్ చేసైనా సరే చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గానే చపాతీల్లో మనం చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీ దగ్గర టైం ఉంటే కనుక ఫోల్డ్ చేసైనా సరే చేసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గా చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న చపాతీని పక్కన ఉంచి మిగతా పిండి ముద్దల్ని కూడా సేమ్ ప్రాసెస్లోని ఇలా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవడమేనండి. ఇలానే మిగతా అన్ని చపాతీల్ని కూడా తయారు చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా మనం రోల్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ని రోల్ చేసుకోవాలండి. అలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి చపాతీ. ఒక పక్క మందంగా ఒక పక్క పల్చగా కాకుండా చుట్టూ కూడా సేమ్ మందటి చపాతీల్లా వస్తాయండి. ఇప్పుడు చపాతీల్ని కాల్చుకోవడం కోసము స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పక్క మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోండి. చపాతీల్ని కాల్చుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలండి. అలా అయితేనే సాఫ్ట్గా వస్తాయి, లేదంటే తొందరగా గట్టి పడిపోతాయండి. ఇలా 1/2 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మరొక పక్కకి టర్న్ చేసి మరొక వైపు కూడా మీరు కావాలనుకుంటే ఆయిల్ని అప్లై చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చపాతీని ఇలా రోల్ చేసుకుంటూ చుట్టూ కూడా ఈవెన్గా కాలేటట్టు చూసుకోవాలండి. ఎక్కువ సార్లు మనం టర్న్ చేయకూడదు చపాతీని, ఎందుకంటే గట్టి పడిపోతాయి కాబట్టి మనం ఒకేసారి ఇలా చుట్టూ కూడా చపాతీని రోల్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న చపాతీని పక్కన హాట్ బాక్స్లోకి వేసుకోండి. ఇలా చపాతీని హాట్ బాక్స్లోకి వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. సేమ్ ప్రాసెస్లోనే మిగతా చపాతీల్ని కూడా కాల్చుకుని హాట్ బాక్స్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్తో చేసుకునే చపాతీలు రెడీ అండి. చాలా హెల్తీ అండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.